పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరుసగా వైఫల్యం చెందుతుందని ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ రితీష్ రావు హైదరాబాద్లో విమర్శించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల పరీక్షలపై లేదని మండిపడ్డారాయన. గత 10 ఏళ్లలో నీట్ పరీక్ష పత్రం లీక్ అవటం ఇది 89వసారని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కంటే ప్రధాని మోదీ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని కేంద్రం వృధా చేస్తోందని, నీట్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ నాయకులు. భారతదేశంలో మళ్ళొకసారి నీట్ పేపర్ రద్దవడం జరిగింది. ఈ నీట్ యొక్క స్కామ్ ఇప్పుడు కాదు, గత 10 ఏళ్లలో 89వసారి ఇది పేపర్ లీక్ అవ్వడం. ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉందో అది పలుమార్లు విఫలం అవుతూనే ఉన్నది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కానీ దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్య కూడా తీసుకోలేదు. మన మోడీ గారికి కేవలం భారతదేశంలో రాజకీయం చేయడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి అనేది వారికి అవసరం లేదు. వారికి ఎంతసేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ధ్యాస తప్ప మరి విద్యార్థులకు ఒక నిష్పక్షపాతమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి స్కాములు జరగకుండా ఒక మంచి విద్య ప్రతి ఒక్క పేదవారికి కూడా అందాలి అనే ఒక చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ నీట్ అనేది గత ఏడాది కూడా స్కామ్ అయింది, ఆ ముందు కూడా స్కామ్ అయింది 2023లో కూడా. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమీడియట్ గా వారు రిజైన్ చేయాలి వారిని. అండ్ వెంటనే ఈ నీట్ స్కామ్ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించాలి. మాకు కేవలం మా ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ జరిపించి మా ఎగ్జామ్స్ యొక్క మా రిజల్ట్ మాకు కరెక్ట్ ఇచ్చి స్కామ్ జరగకుండా మా భవిష్యత్ని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా భవిష్యత్ని కాపాడాలని చెప్పి భారతదేశం